నియోజకవర్గంలో ఈ రంపచోడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సుమారుగా ఎన్నో పర్యాయాలు సుమారుగా 1983 కాడి నుంచి ఈవేళ 2024 వరకు చూస్తే అత్యధిక సంవత్సరాలు అత్యధిక సార్లు ఈ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఈ అధికారంలో నెగ్గారు ఇక్కడ ఎమ్మెల్యేగా. ఈవేళ ఈ రంపచోడ నియోజకవర్గంలో గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు. ఈ ఎమ్మెల్యే అంతా అత్యధిక కరప్షన్ అవినీతి చేసే ఎమ్మెల్యే ఈ రంపచోడ చరిత్రలో ఎవరైనా ఉందా అంటే ఆమె ఈవేళ మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. ఈ రంపచోడ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఆమె మాట్లాడతారు. ప్రెస్ మీట్ పెడితే అనంతబాబు గురించి మాట్లాడతారు, మీటింగ్ పెడితే అనంతబాబు గురించి మాట్లాడతారు. అనంతబాబు గురించి మాట్లాడితే ఈవేళ ప్రజలు ఓట్లు పడవు. నువ్వేం చేసావు, ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావు, ఈ ప్రాంతంలో ఉన్న కనీస సమస్యలు అవగాహన చేసుకో, తిరిగిపోతే తెలుసుకో, అవి పరిష్కరిస్తూ అడుగులు వేయి, ప్రజల మన్నన పొందు, ప్రజల నుంచి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి దూరంగా ఉండు. ఈవేళ పదవి వచ్చింది, దండుకో పంచుకో అన్న స్థితిలో ఈవేళ ప్రజల సమస్యలు కానీ ప్రజల ఏమన్నా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఇబ్బందులు కానీ దారి కొదిరి ఈవేళ ఏ ఇష్టారాజ్యంగా చేసుకున్న పోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈవేళ ఈ రంపచోడ యుగంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులుగా ఉన్నారు. చాలా మంది నాయకులతో పోలిస్తే ఈమెకైతే చాలా చిన్న నాయకురాలు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చూస్తే ఆమెకి ఆ పార్టీ టికెట్ ఇచ్చింది, నెగ్గింది. ఈవేళ ఆమె వార్డు మెంబర్లు ఎక్కువ, సర్పంచ్ తక్కువ. ఈ రంపచోడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఉన్న కనీసం ఆధారం కూడా ఆమె లేదనే విషయాన్ని నేను చెప్పడం కాదు, నియోజకవర్గంలో పోతే ప్రజలు చెప్తారు. ఈవేళ నువ్వు పదవిలో ఉన్నావు, అందరూ చెప్తారు ఆహా ఊహో అని, నువ్వు అలాగా ఇలాగ అంటారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ మాట కాదు, ప్రజలు ఏం చెప్తున్నారో, నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జెండా పోసలు తలపట్టుకుని ఏ రకంగా బాధపడతారో తెలుసుకుని ముందర నీ పార్టీని చక్కబెట్టుకో, నియోజకవర్గాన్ని చక్కబెట్టు, ప్రజల సమస్య తీర్చే దిశగా అడుగులు వేయి. నేను చేశానని గర్వంగా చెప్పు. ఎస్ మేము చెప్తాం, మా ఎమ్మెల్యే ధనేష్ గారు ఉంటుండగా ఏం చేసామో చెప్పగలుగుతాం. ఈ రంపచోడ చరిత్రలో చాలా సమస్యలు ఉన్నాయి, కానీ చేయగలిగింది చాలా వరకు చేయగలిగాం. ఈ రంపచోడ చరిత్రలో మేము చేసింది గతంలో నెగ్గిన ఎమ్మెల్యేల మీద ఎంతో కొంత మేలుగానే చేశాం. ఎక్కడ కూడా రంపచోడవరం ఎమ్మెల్యే ధనేష్ గారు పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ మేము చెప్పుకోవడం కాదు, ఇక్కడ అందరికీ తెలుసు, పత్రికా విలేకరులు చేసు ఏ రోజు కూడా ధనేష్ గారి మీద అవినీతి ఆరోపణలు అయితే ఎప్పుడు లేవన్నది ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం. నేను మైకి దొరికిందని చెప్పడం కాదు, ప్రజలు చెప్పుకున్నారు. ఎప్పుడు కూడా ఆ రకంగా నిరంతరం తిరిగాం, నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏటా ప్రతి నెల కూడా ప్రతి పేదవాడికి కూడా ఈవేళ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన సందర్భం మనం చూసాం. చాలా మంది దగ్గరికి ప్రతి నెల కూడా ఏదో సంక్షేమ పథకంలో డిపిటీ ద్వారా వాళ్ళందరికీ కూడా డబ్బులు పడే పరిస్థితులు. ఈవేళ ప్రజల దగ్గర ఎక్కడ కూడా సంక్షేమ పథకం లేదు, అభివృద్ధి లేదు. ఈవేళ ప్రజల దగ్గర డబ్బులు పోతే వాళ్ళు ఏదో కొనుక్కుంటే వ్యాపారాలు బాగుండేవి, చిన్న వ్యాపారస్తులు బాగుండేవి. కూరగాయల వ్యాపారం కానీ, కిల్లి కొట్టు వ్యాపారం కానీ, బట్టల వ్యాపారం కానీ, రోడ్డు చీర దుకాణాలు కానీ, అన్ని వ్యాపారాలు కానీ ఈవేళ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సంక్షేమ పథకం అమలు చేస్తలేదు, ఏ వ్యాపారం సరిగా నడవలేని పరిస్థితి, ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అంటే మా పార్టీ ప్రజాప్రతినిధులు, మా పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపడతాం. ఈ సంవత్సరం చూస్తా ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుక చేస్తా ఉన్నాం. మీరు రండి, మా ఊరు రండి అని స్వచ్ఛందంగా ఎంతో మంది వాళ్ళని సామాన్య ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు చేయడానికి ఎంతో ఉత్సాహంతో ముందుకు వస్తా ఉన్నారు. అంటే అందరికీ నమస్కారం అండి. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ రాజవొమ్మిగ మండలం నుంచి మాట్లాడడం జరుగుతుందండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ అనంతబాబు గారు వాళ్ళ బృందం మా మండలానికి రావడం జరిగింది.
వాళ్ళ ఆదినాయకుడు పుట్టినరోజు కేక్ కటింగ్ అది చేసుకున్నారు. చాలా సంతోషం. ఎవరు పుట్టినరోజు అయినా చేసుకోవచ్చు, ఇది ప్రజాస్వామ్యం. అలాగే ఉమ్మడి కుటుంబ ప్రభుత్వంలో ఎవరు ఏ కార్యక్రమం చేసినా మంచి కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే ఏకత్వం ఉన్న పార్టీ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ. అలాంటిది వారు జెండాలు కట్టేటప్పుడే ఎంతో దౌర్భాగ్యంగా స్కూలు బోర్డుకి జెడ్పీ హై స్కూల్ వెళ్ళే ప్రజలందరూ చూస్తుండగా, అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, ఉపాధ్యాయులు కానీ వీళ్ళందరూ కూడా ముక్కుని వేలేసుకునే విధంగా మరి జెడ్పీ హై స్కూల్ బోర్డుకి మరి జెండాలు కట్టించారంటే వాళ్ళు ఎంత అరాచకంగా ఉన్నారో. తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు స్కూల్ గేటుకి అలాగే బోర్డుకి జెండాలు కట్టారంటే ఎంత దౌర్భాగ్యంలో ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. అలాగే మా గౌరవ ఎమ్మెల్యే శిరీషాదేవి గారి మీద కూడా తప్పుడు ఆరోపణలు, అబద్ధపు మాటలు మరి నిన్న చెప్పడం జరిగింది అనంతబాబు గారు, ఎమ్మెల్సీ గారు. మీకు ఒకటే సూటుగా అడుగుతున్నాం, మీరు చేసిన 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మీ అంతరాత్మకు తెలియాలి. మీరు ఏం చేశారో ఇక్కడ ప్రజలకు తెలుసు. మీరు ఏమీ చేయలేదు, కానీ మేము చాలా పథకాలు చేశామని చెప్తున్నారు. చాలా తప్పుడు మాటలు. అలాగే ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే శిరీషాదేవి గారు సొంత డబ్బులతో మొదటి జీతంతో మరి ఒక ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయో అక్కడ ఇన్వర్టర్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. హాస్పిటల్లో కరెంటు పోతే ఇబ్బంది పడుతున్నారు రోగులనే ఉద్దేశంతో వాళ్ళకి ఇన్వర్టర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ సొంత కారుని అంబులెన్స్గా ఎవరైనా బడుగు బలహీన వర్గాలు, పేద గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్లో చనిపోతే వాళ్ళకి ఎవరికైనా రావడానికి ఇబ్బంది పడుతున్న వారికి వాళ్ళు వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళకి ఈ కారుని అంబులెన్స్గా తయారు చేసిన కారుని పంపించి వాళ్ళ బాడీని వాళ్ళ ఇంటికి చేసి సొంతంగా వాళ్ళ డబ్బులు ఖర్చుతో చేస్తున్నారు ఎవరో గౌరవ ఎమ్మెల్యే శిరీషాదేవి గారు. అది మీకు కనబడలేదా? అలాగే ఎన్నో ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీ వాళ్ళకి కూడా సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కూడా మరి ఇవ్వడం జరిగింది. మీ వెనకాల తిరిగిన కార్యకర్తలు కూడా సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే మాడుమిల్లో వాళ్ళకి పెట్టుకున్న వెంటనే మరి వాళ్ళకి డబ్బులు కూడా మంజూరు చేశారు. పార్టీలు చూడలేదండి, అందరూ సమానమైన ఆలోచనతో మరి గౌరవ ఎమ్మెల్యే గారు మంచి కార్యక్రమాలు చేస్తుంటే దీన్ని మీరు మరి అవినీతి అని తప్పుడు మాటలు చెప్పి ప్రజలు మభ్య పెట్టాలని చూస్తున్నారు. మీ పార్టీ బంగాళాఖాతం కలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇటువంటి తప్పుడు మాటలు మీరు మానుకోవాలి. మీరు చేసిన అవినీతుల్ని, మీరు చేసిన అన్ని కూడా ఈరోజు మా మీద మోపడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి అనంతబాబు గారు, మీరు ప్రజలకు మీరేం చేశారో మేమేం చేసామో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరూ చూస్తున్నారు. దయచేసి ఇటువంటి తప్పుడు మాటలు పూర్తిగా మీరు వెనక్కి తీసుకోవాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.